హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మెన్స్ డే కదండి. సో మా ఆయనకి ఆఫీస్లో కప్పిచ్చారు. మా ఆయన షాక్ అయిపోయారండి పాపను చూసి. ఇది ఎప్పుడు వెళ్ళింది ఈ పిక్ వాళ్ళకి అనేసి మా ఆయన ఫ్రెండ్ ఇచ్చారంట. పాపది మా ఆయనది. అది ఎగ్జిబిషన్ తీసుకున్నామండి. ఆ ఫోటో చాలా క్యూట్గా వచ్చింది కప్పు. సో చాక్లెట్స్ ఇచ్చారు, ఆనియన్స్ తీసుకొచ్చారండి. నాకు గులాబ్ జామ్ తినాలనిపిస్తుంది అని చెప్పాను. ప్యాకెట్ తీసుకొచ్చారు, బై వన్ గెట్ వన్ ఫ్రీ అది. కానీ నేను ఒకటే తీసుకురమ్మని చెప్పాను. సో ఒక ప్యాకెట్ కాబట్టి ఒక తీసుకురమ్మన్నానండి ప్యాకెట్ నేను. అందులో కూడా హాఫ్ తీసుకురమ్మని ప్యాకెటే చెప్పాను. అందులో వేసాను. కూడా మా నేను హాఫ్ బ్రదర్ ప్యాకెటే మా ఆయన వేసానండి. తినరు. హాట్ సో వాటర్ ఇంక నేనే కాగబెట్టుకున్నాను, తినాల్సిందే. ఎందుకంటే హాట్ వాటర్ వేస్తేనే సో నెయ్యి స్మూత్గా ఫ్రిడ్జ్లో ఉంది వస్తాయి. కాబట్టి కొంచెం ఇలా చల్లారని రౌండ్ పక్కన చేసుకున్న తర్వాత పెట్టానండి. చేతికి నెయ్యి పూసుకోవాలండి. సో నెయ్యి గులాబ్ జామ్కి ఎత్తుకున్నా ఎప్పుడు నేను. హాట్ ఆయిల్ వాటర్ కూడా వేయాలండి, కూల్ వాటర్ వేసుకోవచ్చండి, కానీ నార్మల్ వాటర్ వేయకూడదు. నో ప్రాబ్లం. అప్పుడే అవి స్మూత్గా బాల్స్ సో ఇలా బాగా వంట వస్తాయండి. చేసుకొని 5 మినిట్స్ అలా పక్కన సో నేను పెట్టుకోవాలండి. ఇలా హాట్ వాటర్తో కలిపి పెట్టుకొని 5 మినిట్స్ పక్కన సో పెట్టేసుకోవాలండి. నేను ఇలా ఇలా చేసేసుకున్నాను. నెయ్యి అన్న ఆయిల్ అయినా సో రౌండ్ పూసుకొని షేప్లో చేతికి ఇలా బాల్స్ చేసుకున్నానండి. చేసుకోవాలండి. అప్పుడే నేను అవి నెయ్యి స్మూత్గా పూసుకున్నాను, వస్తాయి. మీరు ఆయిల్ చూడండి కూడా ఇలా రౌండ్ షేప్లోకి వేసుకోవచ్చండి. రావాలి. సో ఇలా చేసేసుకున్నాను, పక్కన ఇలా పక్కన పెట్టుకున్నానని. ఆయిల్ హీట్ పెట్టేసుకున్నానండి. అవుతుంది. హాఫ్ ప్యాకెట్ కింద వచ్చాయి. సో సో ఆయిల్ హీట్ ఆయిల్ అయిపోయిందండి. ఆయిల్ కూడా వేసేస్తున్నాను. బ్రౌనిష్ కలర్లో లైట్ రావాలి ఇలా. బ్రౌనిష్ కలర్లోకి రావాలండి. ఎక్కువ సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకోకండి. సో పాకం నేను రెడీ కొంచెం చేసుకున్నాను. 2 సిమ్లోనే కప్స్ పెట్టుకోండి, షుగర్ ఎందుకంటే వేసుకుని 1 లోపల కప్పు అన్ని వాటర్ లోపల కూడా వేసాను. కొంచెం బాయిల్ అవ్వాలి పాకం కాబట్టి. ముద్ద పాకం అని లేదు, సో లేత పాకం బ్రౌనిష్ అని లేదు. కలర్లో వచ్చేసాయి. చక్కెర కొంచెం బాయిల్ అయినాక మనం పాకంలో సో వేసేసుకోవాలి. నేను పాకంలో స్టవ్ వేసేసానండి. ఆఫ్. సో పాకం అలానే ఒక చల్లారిన హాఫ్ అన్ తర్వాత అవర్ గులాబ్ జామ్ పెట్టేస్తే వేయాలండి, చాలా లేకపోతే బాగా వస్తాయండి. విరిగిపోతాయి. చూడండి, ఎమ్మి చూడండి ఎంత గులాబ్ బాగా జామ్. వచ్చాయో. స్మూత్గా నోట్లో చూడండి ఎంత పెట్టుకుంటేనే బాగుందో. కరిగిపోతున్నాయండి. సో చాలా బాగా వచ్చాయండి, అంత టేస్టీగా బాగా కూడా ఉంది. వచ్చినాయి. నేను 2 కప్స్ షుగర్ సో మేము ఏసీ వేసుకున్నానండి, 1 ఉన్నప్పుడు కప్పు ఫ్రీగా వాటర్ వచ్చిందండి. ఇది పోసాను. ఫ్రీగా సో ఇచ్చారు కొత్త పెనం అండి, మేము ఏసీగా సో ఉన్నప్పుడు మా ఫ్రీగా ఆయన వచ్చింది. దోశ పోసే ఏం కాదు బాగా వస్తుందని యాక్చువల్గా చెప్పాడు. నాకు ఆయన తెలియదండి, మాటిని కొత్త నేను పెనం మీద పోసాను. చేస్తే బాగా అది వస్తాయేమో స్టార్టింగ్ అనుకున్నాను. పోసినప్పుడు బాగానే కానీ ఉండిందండి. యూట్యూబ్లో దోశ వాళ్ళంతా విరిగిపోయింది సాల్ట్ తర్వాత. వేయమన్నారు ఫస్ట్. నేను సో అలానే రీల్స్లో చేసేసాను చూసినప్పుడు సాల్ట్ వేయకుండా. కొత్త ఫస్ట్ పెనం ఏమో పైన బాగానే ఉప్పు వచ్చింది, వేసి స్టిక్కీగా పెట్టాలంటండి. వచ్చిందండి దోశ. అప్పుడు స్మూత్గా వస్తాయంటే మా బాగా ఆయనేమో వస్తాయంట పెద్దది పొయ్యి దోశలు. పొయ్యి అంటున్నాడు. సో నేను పోసిన ఆ దోశ తర్వాత చూసి సరిగ్గా ఏవి రాలేదని సరిగ్గా పక్కన రాలేదు. పెట్టేశానండి. సో నేను అలానే కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి సో పక్కన ఇలా మా డే పెట్టేశాను. కంప్లీట్ అయిపోయింది. పాత పెనం పైన పోసుకున్నా మళ్ళీ. సో పాప చూడండి, సో ఇలా మా మా పాప డే చూడండి కంప్లీట్ నైట్ అయింది. పాపతో డాన్స్ కొంచెం వేస్తుంది. సేపు ఆడుకున్నాము. సో చిన్నగానే డాన్స్ వేస్తుంది వేపిస్తున్నానండి, పాప. చేతులు నొప్పులు నేనేం వస్తాయి కదా. చెయ్యి నేను మీకు ఇరిగిపోయినట్టు వీడియోలో వేయలేదండి, పెద్దదిగా చిన్నగానే అనిపిస్తుంది. ఓకే వేపిస్తున్నాను. ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ఓకే చేయండి, లైక్ ఫ్రెండ్స్, బాయ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్